అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగి పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం. భోగి పండుగకు సంబంధించిన మూలాలు వేదకాలం నాటి ఇంద్రుడి పూజలోనూ, పురాణాలలోని శ్రీకృష్ణుడి లీలలలోనూ కనిపిస్తాయి. ఇంద్రుడి ఆరాధన ప్రాచీన వేదకాలంలో వ్యవసాయానికి మరియు సంపదకు ప్రతీకగా ఇంద్రుడిని పూజించేవారు. పూర్వం రైతులు సకాలంలో వర్షాలు కురిపించి పంటలు పండేలా చేసినందుకు కృతజ్ఞతగా ఇంద్రుడిని పూజించేవారు. దీనిని ఇంద్ర మహోత్సవం అని పిలిచేవారు. భోగి అనే పేరు సంస్కృతంలో భోగము అంటే సుఖము లేదా ఆనందం అని అర్థం. ఇంద్రుడిని భోగి అని కూడా పిలుస్తారు. భోగాలను అనుభవించేవాడు అని అర్థం. ఇంద్రుడు ప్రసాదించిన పాడి పంటల సంపదను అనుభవిస్తూ ఆయనకు కృతజ్ఞత తెలిపే రోజే ఈ భోగి పండుగ. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి భోగి పండుగకు సంబంధించి అత్యంత ప్రచారంలో ఉన్న పురాణ గాథ భాగవత పురాణం మరియు విష్ణు పురాణంలో కనిపిస్తుంది. బృందావనంలో ప్రజలు ప్రతి ఏటా ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞాలు చేసేవారు. కానీ బాలకృష్ణుడు దీనిని ప్రశ్నించాడు. మనకు వర్షాన్ని, పశువులకు గడ్డిని ఇచ్చేది గోవర్ధన పర్వతం ప్రకృతి. కాబట్టి ఇంద్రుడికి బదులుగా గోవర్ధనగిరిని పూజించాలని చెప్పారు. కృష్ణుడి మాట విని ప్రజలు ఇంద్రుడి పూజ ఆపేసి, దీంతో కోపోద్రిక్తుడైన ఇంద్రుడు బృందావనంపై భీకరమైన వర్షాన్ని, ఉల్కలను కురిపించాడు. గోకులవాసులను రక్షించడానికి కృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని గొడుగులా ఎత్తాడు. 7 రోజుల పాటు ఆ పర్వతం కింద ప్రజలు రక్షణ పొందారు. చివరికి ఇంద్రుడు తన ఓటమిని అంగీకరించి కృష్ణుడిని శరణు కోరాడు. ఇంద్రుడి అహంకారం నశించిన రోజుగా భోగిని భావిస్తారు. ఇది భోగి అంతరార్థం. భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చడం అనేది మనలోని అహంకారాన్ని, దురభిమానాన్ని కాల్చివేయడానికి సంకేతం. ఇక వైష్ణవ సంప్రదాయం ప్రకారం తీసుకుంటే గోదాదేవి దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలుగు మరియు తమిళ సంప్రదాయాలలో భోగి రోజున ధనుర్మాసం ముగుస్తుంది. శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి గోదాదేవి ధనుర్మాసం అంతా పావై నోంబు అనే వ్రతం చేసింది. భోగి రోజున ఆమె భక్తి ఫలించి శ్రీరంగనాథునిలో ఐక్యమైంది. అందుకే ఈ రోజున గోదాదేవి కళ్యాణం జరుపుతారు. ఇక భోగిపళ్ళు విశిష్టత. గోదాదేవి శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందినట్లే పిల్లలపై కూడా కృష్ణుడి అనుగ్రహం ఉండాలని మరియు దిష్టి పోవాలని పిల్లల తలపై రేగుపళ్ళు, భోగిపళ్ళు పోస్తారు. ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే ఈ భోగి మంటలో భౌతికంగా చూస్తే పాత చీపుర్లు, కలప, పిడకలను భోగి మంటల్లో వేస్తారు. ఆధ్యాత్మికంగా ఇది శివుణ్ణి లేదా అగ్నిదేవుని తత్వాన్ని సూచిస్తుంది. పాత వాటిని కాల్చివేసి కొత్త బ్రహ్మ సృష్టికి స్వాగతం పలకడం దీని ఉద్దేశం. మన మనస్సులోని చెడు ఆలోచనలను, బద్ధకాన్ని కాల్చివేసి కొత్త ఉత్సాహంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడమే దీని పరమార్థం. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను.